అందరికీ నమస్తే. ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్‌ను తేబోతుంది. స్కీమ్ అంటే 6 గ్యారంటీల్లో ఏదో స్కీమ్ లాంచ్ చేస్తున్నారు అనుకున్నారు. తప్పులో కాలేసినట్లే. ఆ స్కీమ్‌లు కాదు. ఆ స్కీమ్‌లో అయితేనేమో మనకొస్తాయి పైసలు. వాళ్ళిచ్చే 6 గ్యారంటీల్లో ఏ స్కీమ్ అమలు చేసినా మనకు పైసలొస్తాయి. కానీ ఇప్పుడు ఇంకో స్కీమ్, ఈ కొత్త స్కీమ్ ఏందంటే మనమే గవర్నమెంట్‌కి పైసలు ఇయ్యాలి. అది కొత్త స్కీమ్. ఇక మంచి కిక్ కూడా వస్తది. మనం పైసలిస్తే కిక్ కూడా వస్తది. అంత ఆచితూచి ఆలోచించి జనాలకు బాగుండాలని, జనాలు పొద్దంతా మంచి మత్తులో ఉండాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్ ఇది. ఆ స్కీమ్ గురించి చెప్తా. తర్వాత మనం దేనితోనో నవ్వుకోవచ్చు. అందుకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీరు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో షేర్ కూడా చేయండి. ఏందంటే గల్లీ గల్లీకి తాజా బీర్లు. మామూలుగా అయితే మనకు పొద్దుగాల ఏమొస్తాయి ఇండ్లపోటి తాజా తాజా ఆకుకూరలు, కూరగాయలు సైకిళ్ళ మీద పెట్టుకొని, లేకపోతే ఎక్సెల్ బైకుల మీద పెట్టుకొని, లేకపోతే టీవీఎస్ ఎక్సెల్, లేకపోతే ఇంకా ఈ మధ్య స్కూటీల మీద పెట్టుకొని, లేదా తోపుడు బండ్లు పెట్టుకొని వచ్చి ఫ్రెష్ కూరగాయలని అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు అవసరం లేదు అవి. అవి వస్తాయో రావో తెలియదు కానీ గల్లీ గల్లీకి తాజా బీర్లు, ఫ్రెష్ బీర్లు రాబోతున్నాయి మొత్తం. గవర్నమెంట్ అంత పెద్ద డిసిజన్ తీసుకుంటుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది ఇక్కడ హైదరాబాద్ది. కోడ్ ఉంది ఇప్పుడు. అది అయిపోగానే స్టార్ట్ చేస్తారంట ఆల్రెడీ. మొత్తం 100 స్టేషన్లు అట్లాంటివి వస్తాయంట. ఏంటంటే ఇన్స్టాంట్ బీర్లు అంటే అప్పటికప్పుడు తయారవుతాయి అనమాట. మనం మామూలుగా నీళ్ళు పట్టుకోవాలని ఏం చేస్తాం, నల్ల ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా గ్లాస్ పట్టుకుంటే నీళ్ళు వస్తాయి. సేమ్ బీర్ కూడా అంతే, ఓపెన్ చేయగానే బీర్ వస్తుంది. అట్లాంటి సెంటర్లు ఓపెన్ చేస్తాను గవర్నమెంట్. అట్లాంటి సెంటర్లు ఓపెన్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు 3 లక్షల రూపాయలు అంటే అట్లాంటి స్కీము. 5 లక్షల రూపాయలు కడితే ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. 5 lakhs రూపీస్ కడితే ఎవరికైనా ఇస్తారు లైసెన్స్. అప్పటికప్పుడే డ్రాట్ బీర్ అంటాం మనం. అప్పటికప్పుడే తయారవుతుంది బీర్ తయారు చేసి ఇస్తారు. మన ఊర్లో అయితే గోలి సోడా అంటాం చూడు. పొద్దుగాలు తయారు చేస్తారు, బండ పెట్టుకుంటారు, సాయంత్రం వరకు అమ్మేస్తారు కొట్టేసి. అట్లే ఎక్కడంటే అక్కడ బీర్. కానీ ఎంత పైసలు పెడితే అన్ని గ్లాసులా, అన్ని సీసాలా, వాళ్ళ దగ్గర గ్లాసులు ఉంటాయి. గ్లాసులు ఉండే బీర్. ఒక గ్లాసు 60 రూపాయలు 70 రూపాయలు ఎంత పెడతారో రేటు, వాళ్ళకి పడ్డ రేటు పెడతారు. వాళ్ళు లైసెన్స్ ఫీజుని బట్టి, తర్వాత వాళ్ళు కట్టేదాన్ని బట్టి రేటు ఉంటుంది. ఏంటంటే ప్రతి 13,000 మందికి ఒక సెంటర్ పెడతారంట. ప్రతి 13,000 మందికి ఒక సెంటర్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకు హైదరాబాద్ లాంటి సిటీ, హైదరాబాదు, నిజామాబాదు, కరీంనగరు, కొద్దిగా సిటీ ఏరియా, వరంగల్ లాంటి సిటీలు అయితే 5 కిలోమీటర్లకు ఒక సెంటర్ అంట. 5 కిలోమీటర్లకు ఒక సెంటర్. తర్వాత టౌన్లు, మీడియం టౌన్స్ ఉంటాయి కొన్ని. మంచిర్యాల టౌన్, లేకపోతే పెద్దపల్లి టౌన్, ఇట్లాంటి టౌన్లు మా దగ్గరకు వస్తే, మా దగ్గర నాగర్ కర్నూలు టౌన్, కల్వకుర్తి టౌన్, ఇటు పోతే ఇబ్రహీంపట్నం టౌన్, ఇంకా ముందుకు పోతే ఇంకా కొన్ని యాచారం టౌన్, మంచాల టౌన్, ఇటు ఈ టౌన్లలో అయితే 30 కిలోమీటర్లకు ఒక సెంటర్ పెడతారంట. పర్మిషన్ ఇస్తారంట. ఎవరైనా పెట్టుకోవచ్చు. పైసలు ఉన్న 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామంటే చాలు ఈ ఇన్స్టాంట్ బీర్, డ్రాట్ బీర్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఇంకా బీర్లు తాగుడు. ఎప్పటి నుంచి మనం గోలి సోడాలు, మన దూపు అయితే ఏం చేస్తాం, ఎంబడి అడిగేలా గోలి సోడా ఉంటే గోలి సోడా తాగుతాం. లేకపోతే కూల్ డ్రింక్, ఈ మధ్య కొద్ది స్టైల్గా థమ్స్అప్, పెప్సీ అవి ఇవి తాగుతాం దూపార్సనికి. ఇంక ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్ బీరే కొట్టచ్చు. ఇక పెద్ద ఎక్కడో పోయి ఇప్పుడు మామూలుగా బీర్ కొట్టాలంటే ఏంది పెద్ద కథ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్ని బార్లు ఉన్నా, ఇన్ని వైన్ షాపులు ఉన్నా, ఇన్ని సిట్టింగ్ ఏరియాలు ఉన్నా బీర్ కొనుక్కోవాలి, అందరి ముందర కూర్చోవాలి, బీర్ తాగాలి. సిట్టింగ్ ప్లేస్లో అయితే, బార్ అయితే ఎక్కువ కాస్ట్ అమ్ముతాడు. ఇదంతా అవసరం లేదు. ఆనే ఏ పాన్ షాపులనో, లేకపోతే ఏ చిన్న కిరాణా కొట్టులోనో డైరెక్ట్గా అఫీషియల్, మనం బెల్ట్ షాపులు అంటున్నాం కదా, ఇంకా బెల్ట్ షాపులన్నీ అఫీషియల్ అయిపోతాయి. అప్పుడు బెల్ట్ షాపులు కాదు, అవి సర్కారు వారి షాపులు అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, పోయి డైరెక్ట్గా అన్నీ తీసుకొని ఒక చిన్న కారపొట్టలను తీసుకొని ఆ బీర్ తాగి కారపొట్ట తినేసి పోవుడే, ఇంకా గుద్దుకొని సాగుడే. ఇవన్నీ తర్వాత విషయాలు. ఇప్పుడు అన్ని జరుగుతున్న అఘాయిత్యాలన్నీ మనతోనే ముడి ఉన్నాయి. ఇప్పుడే కాదు, దేశమంతా చాలా అఘాయిత్యాలు. 80% రేపులు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు. నిన్న చూలే పాస్టర్ ఏపీలో అందరూ ఆయన మందు కొనుక్కున్నాని అట్లాంటి ఫోటోలను పెడతా ఉన్నారు. ఆయన బండి నడుపుతున్న విధానాన్ని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నారు. ఆ ఒక్క యాక్సిడెంట్ కాదు, చాలా యాక్సిడెంట్లు. 80% యాక్సిడెంట్స్ మొత్తం తాగి నడిపే యాక్సిడెంట్సే. ఈ మధ్య హైదరాబాద్లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెద్దగా ఫోర్స్గా ఏం లేదు. ఏదో టైంపాస్ పెడుతున్నారు, ఆయన సేపు పెట్టేసి దుమ్ము దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఏం నడుస్తలేదు, మంచిగా నిమ్మలంగా నడుస్తుంది. మాదాపూర్లో తాగి అక్కడ ఉప్పల్ దాకా కూడా పోవచ్చు, అట్లే నడుస్తుంది. ఎవరు పట్టుకుంటారు అన్న భయం కూడా లేదు, పోయింది. అది జనాలకు కూడా పోయింది. ఇంకా ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఇంకా ఆయనతో అవసరమే లేదు. ఇంకా ఈ డ్రాట్ బీర్లు కూడా ఓపెన్ చేసిన తర్వాత
ఇప్పుడు మామూలుగా కళ్ళు తాగాలని అందరికి ఉంటుంది, ఈత కల్లో తాటి కల్లో. ఆ వనం దాకా పోవాలంటే పోబుద్ది కాదు. ఆడదాకా ఆ ఊరికి పోవాలి, ఆ కొనకు పోవాలి, ఈ ఎవడు పోతలే చూద్దాంలే ఆదివారం అని పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. తాగాలని ఇంట్రెస్ట్ ఉన్నా పోరు. ఇంకా ఇట్లా అందుబాటులోకి వచ్చినాక ఏముంటుంది, అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంబడే సప్పున నీళ్ళు తాగినట్టు మన చలివేంద్రాల టైప్ అనమాట. చలివేంద్రాలు ఓన్లీ ఎండాకాలంలో పెడతారు. ఊరికో చలివేంద్రం ఉంటుంది. ఆ పొద్దుగానే సాయంత్రం వరకు ఎవరో పిల్లవాడు ఉండి దాన్ని నీళ్ళు పోస్తుంటాడు. చల్ల నీళ్ళు తాగాలి, పోవాలి ఫ్రీగా. ఇంకా ఇవి చలివేంద్రాల కన్నా ఇంకా కొంచెం మంచిగా క్లాస్గా ఒక మిషన్, చిన్న మిషన్, దాని మీద సేమ్ మన వాటర్ది బబుల్ ఉంటుంది చూసినరా, 20 లీటర్స్ వాటర్ బబుల్, సేమ్ అట్లాంటిది ఒక బబుల్ ఉంటుంది తయారు చేసుకొని మూసుకున్నది. దానికి మీటర్ ఉంటుందో ఏం పాడై ఉంటుందో. మనం కట్టే డబ్బులకు గ్లాస్ అంటే గ్లాస్. ఇంకా పండ్లరసం అనుకో, మన పండ్లరసం తాగాలంటే ఏముంటుంది, యానో రోడ్డు మీద మూల మీద ఉంటుంది పండ్లరసం షాపు, లేకపోతే అది తిప్పితే అయినా చెరుకు రసం పోతాం. అన్న ఒక చెరుకు రసం అంటే ఎంత అంటే 20 రూపాయలు, అంటే 20 రూపాయలు ఇస్తే అప్పటిదప్పుడే చేసి నింపి ఇస్తాడు, తాగుతాం, అయిపోతుంది. ఇంకా ఇప్పుడు అవన్నీ తాగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సేమ్ అట్లే ఇవి కూడా సేమ్ అట్లే. మనం దూపు అవుతుందన్నా లేకపోతే మందు తాగాలన్నా కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తుంది. ఎటుపోయినా అటు ఇటు టౌన్లు లెక్క ఇది. మళ్ళీ 30 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఉంది, కానీ దగ్గరకు పోతే ఇంకా కొద్దిగా దగ్గరనే పెడతారు. ఎవడు కొలుస్తాడు. ఇప్పుడు గుళ్ళకాడ వైన్ షాప్ ఉండొద్దు, బళ్ళకు దగ్గర వైన్ షాప్ ఉండొద్దు, ఎన్ని నడుస్తలేవు మొత్తం తెలంగాణలో. గుళ్ళకాడ వైన్ షాపులు ఉన్నాయి, తర్వాత బళ్ళకాడ వైన్ షాపులు ఉన్నాయి, పక్కనే ఉంటాయి. ఎవరైనా పట్టుకుండా ఎవరైనా ఆపిర్రా. చాలా కాలనీలో లేడీస్ మా కాలనీ ఎంట్రన్స్లో పెట్టకండి వైన్ షాపులు అన్నారు, ఆగినరా, ధర్నాలు చేసి వాళ్ళే అలిచిపోయారు తప్ప వైన్ షాపులు తీసేయలే. గట్లే ఉన్నాయి అన్ని గవర్నమెంట్లు, ఇవే నడుస్తున్నాయి. ఈ గవర్నమెంట్ మాత్రం ఇంకా ఒక 4 అడుగులు ముందుకేసింది. ప్రజలకు ఇబ్బంది కాకూడదని, ప్రజలకు ఇబ్బంది అవుతుందని, దూరం పోతే ఇబ్బంది అవుతుందని దగ్గర పెట్టేస్తే అక్కడనే తాగి అక్కడనే పడుకోవచ్చు. మళ్ళీ అక్కడెక్కడ పోవాలని అవసరం ఉండదు. ప్లస్ జనాలు ఎక్కడ ఊర్లోకి పోతుంటే వైన్ షాపు హైవేల మీద ఉండదు, రూల్స్ ఉన్నాయి, హైవేల మీద వైన్ షాప్ ఉండకూడదని. ఇట్లాంటివి అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇట్లాంటి బీర్స్ అయితే ఎక్కడైనా పెట్టవచ్చు. కాబట్టి పోయి ఇక తాగుడే, ఊగుడే, పోగుడే, సాగుడే అన్నీ ఉంటాయి దీనిలో. ఎనీవే, ఎందుకు ఇదంతా చేస్తుంది గవర్నమెంట్ అంటే జనాలకు తాపాలని కాదు, ఇన్కమ్ కోసం. ఇప్పుడు గవర్నమెంట్కు ఎక్సైజ్ ఇన్కమ్ తప్ప ఏ ఇన్కమ్ లేదు. రెవెన్యూ మొత్తం పడిపోయింది, ట్యాక్సులు కడితే లేడు, జిఎస్టీలు వస్తలేవు, కొనుగోలు తగ్గినాయి. ఏ షాపులు అని అడగండి, కూరగాయల షాపు నుంచి బట్టల షాప్ అడగండి, బండల షాప్ అడగండి, లేకపోతే ఇంకేదైనా షాపులు అడగండి, ఏమైనా షాప్ అడగండి, 30 to 50% గిరాకీ పడిపోయింది. గిరాకీ వస్తే జిఎస్టీ వస్తుంది. ఎవరిని ఏదైనా కొంటే, ఇప్పుడు సెల్ ఫోన్ గిరాకీ ఉందనుకో, సెల్ ఫోన్ షాప్ ఆయనకు బాగా గిరాకీ ఉంటే ఆయన సెల్ ఫోన్లు 10 అమ్మితే దాని మీద గవర్నమెంట్ కూడా జిఎస్టీ వస్తుంది. సెల్ ఫోన్లు 10 అమ్మే కాడ ఆయన 5 4 అమ్మిండు అనుకో, సగం పడిపోయినట్టు గవర్నమెంట్ ఇన్కమ్. రియల్ ఎస్టేటే అయిపోయింది, దాని గురించి మనం మాట్లాడద్దు. ఇంకా ఇప్పుడు వైన్ షాపుల్లో కూడా పడిపోయింది. వైన్ షాపులు కూడా పెరగలేదు, లాస్ట్ ఇయర్ ఉన్నంతనే నడుస్తున్నాయి. వీళ్ళు ఇప్పుడు 27,000 కోట్లు దాని నుంచి రావాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ సంవత్సరం. మొన్న బడ్జెట్లో పెట్టినరు. బహుశా ఇప్పుడున్న వైన్ షాపులు టార్గెట్ రీచ్ అవుతలేవు కాబట్టి ఇది పెడితే ఈజీగా రీచ్ కావచ్చు. ఇట్లయితే ఈజీగా వస్తాయి పైసలు, ఈజీ మనీ. జనాలు కనుక ఈజీ మనీ కోసం ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసో, లేకపోతే బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ యాడో ఉంటుంది చూడు, అట్లా గవర్నమెంట్ కూడా ఈజీ మనీ కోసం ఈ పని చేస్తుంది. గవర్నమెంట్కి ఈజీగా రావాలి పైసలు. ఎల్ఆర్ఎస్ అంటే ఎవరు కడతలేరు, ఇదైతే ఈజీగా వస్తాయి పైసలు. తాగండి అంటే తాగుతారు కదా, దగ్గరుంటే తాగుతారు. వాళ్ళకి ఎంత అందుబాటులో ఉంచితే అంత మంచిగా అమ్ముడవుతుంది, అంత మంచి గిరాకీ వస్తుంది, గవర్నమెంట్కి అంత మంచి డబ్బులు వస్తాయి. ఎవరు గవర్నమెంట్కి డబ్బుల గురించి ఆలోచించరు. 5 రూపాయలు 10 రూపాయలు పెట్టిన అమ్ముతారు, 10 రూపాయలు 20 రూపాయలు పెట్టిన అమ్ముతారు. కాబట్టి మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు గల్లీకి తాజా బీర్లు, తాజా కూరగాయలు పోయినాయి, తాజా పాలు పోతాయి, తాజా కూరగాయలు ఇంకేం ఉండవు, తాజా బీర్లు మనం ఎప్పుడు పోతే అప్పుడే ఓపెన్ చేసి ఇచ్చేస్తారు. ఆ కల్చర్ ప్రస్తుతం తెలంగాణలో ఇంకొక 15 days తర్వాత మనం చూస్తాం, స్టార్ట్ కాబోతుంది. మొత్తం 100 సెంటర్లు పెడతారంట. ప్రస్తుతం 100 సెంటర్లు అంటే తెలంగాణలో 100 సెంటర్లు అంటే మంచిగా నడిచినట్టే కదా. ఇప్పుడు మనకు 33 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ కొద్దిగా పెద్దది, అన్నీ వదిలేస్తే హైదరాబాదు, రంగారెడ్డి 4-5 తీసేస్తే 27-28 కాన్స్టిట్యున్సీలు వస్తాయి, జిల్లాలు వస్తాయి. ఆ లెక్కన వేసుకుంటే ఇక్కడ ఒక 10 తీసేసిన 90 షాపులు మొత్తం అటుకెళ్ళే ఉంటాయి. ఇవి షాంపిల్, తర్వాత ఇంకా పెరుగుతాయి. 13,000 మందికి ఒక సెంటర్ అంటే మామూలు కాదు. 13,000 మందికి ఒక అంగన్వాడీ సెంటర్ ఉందో లేదో నాకు తెలియదు. 13,000 మంది స్టూడెంట్స్కి ఒక స్కూల్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. 13,000 మందికి ఒక టీచరు, 13,000 మందికి ఒక పోలీసు ఉండో లేదో నాకు తెలియదు. కానీ 13,000 మందికి ఒక బీర్ షాప్ మాత్రం పెట్టడానికి రెడీ అయింది గవర్నమెంట్. అందరూ స్వాగతించండి, అందరూ రెడీగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.